ఐక్యత లేకుండా ఇండియాకు స్వాతంత్రం వచ్చేది కాదు. దేవుని వాక్యంలో 133వ కీర్తనలోనికి వెళ్దాం. ఈ ఐక్యత దినోత్సవాన్ని ఒక రోజు పెట్టారండి. అక్టోబర్ 31 ఏదో ఒక రోజు పెట్టారు, ఐక్యత దినోత్సవం పెట్టారు. ఐక్యతకు అంత ప్రాముఖ్యత ఉన్నది. నువ్వేదైనా సాధించాలంటే ఒంటరిగా ఉంటే సాధించలేవు. దేవుని వాక్యం చెప్తుంది, చాలాసార్లు ఇద్దరిద్దరుగా ప్రభువు పంపాడు. ఆది కాండంలో జతలుగా ఆదాము ఒంటరిగా ఉన్నప్పుడు జత చేశాడు. యేసుక్రీస్తు ప్రభు శిష్యులను పంపినప్పుడు ఇద్దరిద్దరుగా పంపించాడు. అందరిని ఏకం చేసి ఒక గుంపుగా చేసి టీం వర్క్గా చేయడం, ఇది బైబిల్ సపోర్ట్ చేస్తున్న పదాలు, సపోర్ట్ చేస్తున్న అంశము ఐక్యత. హల్లెలూయా. చదవండి 133వ కీర్తన మొదటి 3 వచనాలు. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా సియోను కొండల మీదకి దిగవచ్చు. హెర్మోను మంచు వలె ఉండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలనని యెహోవా సెలవిచ్చున్నాడు. చాలండి. హల్లెలూయా, హల్లెలూయా. ఐక్యత, దేవుని ప్రజలు ఐక్యత కలిగి ఉండడం మంచిది, అది మనోహరం. ఎవరు? దేవుని ప్రజలు, విశ్వాసులు ఐక్యత కలిగి ఉండడము అది చాలా మంచిది, అది మనోహరమైనది కూడా. ఎందుకంటే అది దేవుని ప్రేమకు ఫలితం. అది ఎందుకంటే అది దేవుని సంకల్పము, అది ఆయన చేసిన అద్భుత కార్యాల వల్ల కలిగే ఒక ఫలము ఐక్యత. ఐక్యత వల్ల కలిగే ప్రతిఫలము అది ఒక సహవాసము, శాంతి, బలము, ప్రభావమై ఉంటుంది. ఐక్యత వల్ల కలిగే రిజల్ట్ ఏంటి అని ఆలోచన చేస్తే సహవాసము, శాంతి, సమాధానము, బలము, బల ప్రభావాలు. అట్లాంటి ఒక బలమైన అంశము ఐక్యత. ఈ ఐక్యత గురించి మాట్లాడుతూ దేవుని వాక్యము అది మంచిది, అది మేలుకరమైనది, అది మనోహరమైనది ఐక్యత. సహోదరులు లేదా సంఘము లేదా విశ్వాసులు, క్రైస్తవులు ఐక్యతతో ఉండడము అనేది దేవుడు మెచ్చుకునే ఒక అంశం. 2వ వచనంలో చూడండి, 133 2వ వచనంలో ఈ ఐక్యత అనేది ఎట్లా పోల్చబడిందో చూద్దాము. అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండును. హల్లెలూయా. ఈ ఐక్యతను అహరోనును యాజకుడిగా అభిషేకించి ప్రత్యేకించినందుకు ఉపయోగించి ఆ పరిమళ తైలంతో పోల్చబడింది ఐక్యత. నిర్గమకాండము 29వ అధ్యాయం 7వ వచనంలో 9వ వచనంలో చూస్తాం. అది చాలా ప్రత్యేకమైనదండి, అది చాలా ప్రత్యేకమైనది, అది పవిత్రమైనది. ఏది? ఈ యాజకుడిని ప్రత్యేకించేటప్పుడు అభిషేకించే ఆ తైలం, పరిమళ తైలం ఉంది చూడండి. ఆ పరిమళ తైలము అది పవిత్రమైనది, అది పరిమళ భరితమైనది, అది ప్రత్యేకమైనది. హల్లెలూయా. ఐక్యత కూడా ఈ పరిమళ తైలంతో పోల్చబడింది. ఐక్యతను ఈ పరిమళ తైలంతో పోల్చబడింది. ఈ పరిమళ తైలంకు ఎంత విలువ ఉందో ఐక్యతకు కూడా అంత విలువే ఉన్నది. హల్లెలూయా. చాలాసార్లు మనం గమనిస్తాము, ఐక్యత లేని చోట ఎన్నో రకాల అపజయాలు, ఎన్నో రకాల ఓటములు జరుగుతూ ఉంటాయి. ఈ ఐక్యత అనేది అది సత్యముతో కూడింది, అది పూర్తిగా దేవునికి సమర్పించుకునే, దేవునికి అంకితమయ్యే ఒక స్థితిని చూపిస్తుంది. నిర్గమకాండం 30వ అధ్యాయం 22వ వచనం చూస్తే ఈ ఐక్యత అనేది దేవునికి తనను తాను సమర్పించుకునే ఒక స్థితిని చూపిస్తుంది. దేవుని ప్రజల మధ్య దీవెనలను కురిపించే ఒక విషయాన్ని ఈ ఐక్యత చూపిస్తుంది. ఈ ఐక్యత ఎక్కడైతే ఉంటుందో 3వ వచనంలో చూస్తాం, అక్కడ ఐక్యత ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది, అక్కడ శాశ్వత జీవము ఉంటుంది. హల్లెలూయా. ఐక్యతలోని ఆశీర్వాదముకు ఒక ముఖ్య వచనము ఈ 3వ వచనం. ఐక్యత ఉన్న చోట ఆశీర్వాదం ఉంటుంది, జీవం ఉంటుందండి. అక్కడ ఐక్యత లేని చోట ఆశీర్వాదం లేదు, జీవం లేదు. ఏముంటుంది మరి? ఐక్యత లేని చోట ఏముంటుంది?
ఎవరికి వారే యమునా తీర అన్నట్టుగా ఎవరికి వాడు ఎవరి దారి వాడు చేసుకొని ఏమండి ఒక్కడు సాధించలేడండి, ఒక్కడు పోరాటం చేయలేడు. టీం వర్క్ కావాలి, యూనిటీ కావాలి, ఐక్యత కావాలి. ఒకటి సాధించాలి అంటే ఐక్యత కావాలి. ఐక్యత ఉన్న చోట ఆశీర్వాదము, జీవాన్ని పెట్టాడు యేసుక్రీస్తు ప్రభు దేవుడు. హల్లెలూయా. 3వ వచనంలో మనం అది చూస్తాం. దేవునికి మహిమ. నేడు క్రొత్త నిబంధన సంఘములన్నీ ఐక్యత కలిగి ఉండాలి అని అపోస్తలుడైన పౌలు ఎఫెసు సంఘానికి రాశాడు. ఎఫెసు పత్రిక 4వ అధ్యాయము. బైబిల్ తెరవండి, చదవండి. ఎఫెసు పత్రిక 4వ అధ్యాయం 1 నుండి 7 వచనాల వరకు చదువుతారా? ఎఫెసు 4:1-7 వచనాలు. కాబట్టి మీరు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకోనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమలాడుకొనుచున్నాను. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కటే. ఆ ప్రకారమేమి పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ యందుండుటకు పిలువబడితిరి. ప్రభువు ఒకడే, విశ్వాసం ఒకటే, బాప్తిస్మం ఒకటే, అందరికి తండ్రి అయిన దేవుడు ఒకడే. ఆయన అందరికి పైగా ఉన్నవాడై అందరిలోను వ్యాపించి అందరిలో ఉన్నాడు. చాలమ్మా. హల్లెలూయా. ఓకే, ఎక్సలెంట్ వాక్యం. ఐక్యత గురించి అపోస్తలుడైన పౌలు ఎఫెసు సంఘానికి వ్రాస్తూ, నేడు కొత్త నిబంధన సంఘములు ప్రతి సంఘము ఐక్యత కలిగి ఉండాలి అని బోధిస్తున్న వాక్య భాగాన్ని ఇక్కడ మనము చదువుతూ వచ్చాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆత్మ కలిగించే ఐక్యత, సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారుగా ఉండాలి మనము. ఆత్మ కలిగించే ఐక్యత. ఇప్పుడు ఒక్కొక్కరం ఒక్కొక్క రకమైన వారముగా ఉంటున్నాం. ఊర్లు వేరుగా ఉంటున్నారు, లేదా ఇంటి పేరు కావచ్చు, రంగు వర్ణం భేదం, రకరకాలుగా ఉన్నారు. కానీ ఆత్మ మనందరినీ ఐక్యపరిచి ఇక్కడ సమావేశపరిచిందండి. హల్లెలూయా. ఆత్మ కలిగించు ఐక్యమును శ్రద్ధగా కాపాడుకోవాలి. హల్లెలూయా. ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకోవాలి. ఇప్పుడు దేవుని ఆత్మ మనలందరినీ ఒక చోట కలిపినప్పుడు మనము విడివిడిగా ఉండడం ద్వారా ఈ ఐక్యతను పాడు చేసుకుంటాం. మనం అంటే ఇక్కడ ఎవరు? కొత్త నిబంధన సంఘము, మన సంఘం. లోకంలో ఇప్పుడు నడుస్తున్న సంఘాలు. దేవుని ఆత్మ మనల్ని అందరిని ఐక్యపరిచింది, దానిని కాపాడుకోవాలి. ప్రేమతో ఒకరినొకరు సహించుచు, ప్రేమతో ఒకరినొకడు సహించుచు. ఇప్పుడు ప్రేమతో ఒకరినొకరు సహించుచు అంటే సంఘంలో నేను ఇందాక చెప్పినట్టుగా రకరకాల మనుషులంగా మనం ఉంటాం. కానీ ఒకటే గొడుగు కిందకి వచ్చాము, ఒకటే ఆత్మ గొడుగు కిందకి వచ్చాము, ఒకటే ఆత్మ మేఘం కిందకి వచ్చాము, ఒకటే యేసు రక్తం కిందకి వచ్చాము. ఎందుకంటే ప్రభువు ఒకటే, శరీరం ఒకటే, ఆత్మ ఒకటే, తర్వాత ప్రభువు ఒకటే, విశ్వాసం ఒకటే, బాప్తిస్మం ఒకటే, అందరికి తండ్రి అయిన దేవుడు ఒకటే. అన్నీ ఒకటే అయి ఉన్నప్పుడు ఏమండి మనం అందరం కూడా ఒకటయ్యాము. దేవుని సంఘంలో ఒకటయ్యాము. మనం అందరం ఎంత ఎక్కువగా ఐక్యంగా ఉంటామో అంత బలపరచబడతాము. హల్లెలూయా. ప్రేమతో ఒకరినొకరు సహించడం ఉంది కదా. ఇప్పుడు రకరకాల మనుషులంగా మనం ఉన్నాం కదా. ఒకరి లోపం ఉన్నప్పుడు, ఒకరి దగ్గర లోపం ఉన్నప్పుడు మిగతా వాళ్ళు ఏం చేయాలి? సహించాలి. సహించాలి. నువ్వు తప్పు చేసావు, నువ్వు పొరపాటు చేసావని వారిని మనతో కటింగ్ చేసుకున్నాం అనుకో, వారితో మనం కటప్ చేసినాం అనుకోండి, ఏమైపోతారు? వాళ్ళు ఒకరైపోతారు. మన ఐక్యతలో నుండి ఒక కొమ్మ పోతే మనకు స్ట్రెంత్ తగ్గిపోతుంది కదా, బలం తగ్గిపోతుంది కదా. కాబట్టి
ప్రేమతో ఒకరినొకరు సహించొచ్చు. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయంతోనూ సాత్వికంతోనూ నడుచుకోవాలట మనం. హల్లెలూయా. వినయముతోనూ సాత్వికంతోనూ నడుచుకోవాలి. ఏమండి? నడుచుకోవాలి మనం. ఎలా నడుచుకోవాలట? దేవుడు మనల్ని పిలిచాడు, పరిశుద్ధులు ఉండడానికి పిలిచాడు, సంఘంలో ఎదగడానికి పిలిచాడు. యేసుక్రీస్తు ప్రభు రాకడలో మనం ఎత్తబడుటకు సంపూర్ణత సంతరించుకునేంత వరకు, ఆయన రాకడలో ఎత్తబడేంత వరకు సంఘంలో మనం ఐక్యంగా ఉండాలి. అప్పుడే ఈ సంఘంలో ఐక్యత ఉండడం ద్వారా మనం ఆశీర్వదించబడతాము. సంఘంలో ఐక్యంగా ఉండడం ద్వారా ఆశీర్వదించబడతాం. నేను గత 2 వారాల కింద చెప్పాను, ఈ ప్రార్థనలు, సంఘాలు, చర్చెస్, పాస్టర్స్ ఎందుకంటే మనందరికీ దేవుని వాక్యాన్ని బోధించి దేవుని రూపంలోనికి లేదా పరలోక రాజ్యానికి హక్కుదారులుగా సిద్ధం చేసి యేసయ్య రాకడలో ఎత్తబడే సంఘంగా, ఎత్తబడే గుంపుగా చేయడానికి. హల్లెలూయా. గుంపుగా చేయడానికి మనం ఇప్పుడు కొంతమంది ఉన్నాము, ఇది వరకు వేరువేరుగా ఉన్నాము. యేసయ్య మనల్ని రక్షించాడు, ఒక చోట గుంపుగా చేశాడు. ఈ గుంపు ఐక్యంగా ఉంటే ఏం జరుగుతుందంట? పాతాళలోక ద్వారములు కూడా నీ ముందు నిలవనేరవు. హల్లెలూయా. ఏ దుష్ట సాతాను శక్తులు నీ ముందు నిలవనేరవు. ఎందుకంటే సంఘానికి అంత శక్తి ఉంది, సంఘంలో ఉన్న ఐక్యతకు అంత శక్తి ఉన్నదండి. మునుముందు నేను చెప్పబోతున్నాను. కొత్త నిబంధన సంఘం ఐక్యత కలిగి ఉండాలి. ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాము, ఒక్కటే శరీరము, ఒక్కటే ఆత్మ, ప్రభువు ఒకడే, విశ్వాసం ఒకటే, బాప్తిస్వం ఒకటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, అందరికీ పైగా ఆయన ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలోనూ ఉన్నాడు. 7వ వచనంలో, అయితే మనలో ప్రతి వానికి క్రీస్తు అనుగ్రహించు వరం యొక్క పరిమాణం చొప్పున కృప ఇయ్యబడును. హల్లెలూయా. దేవుని వరము మనకు మన విశ్వాస పరిమాణం చొప్పున మనకు కృప ఇవ్వబడింది. పరిమాణం చొప్పున మనం నమ్మిన కొలది మనం ఎంత బరువు మోయగలుగుతాం అంత బరువు మన మీద ప్రభు పెడతాడు. దేవుడు ఒక్కొక్కరికి కొన్ని వరములు ఇస్తాడు. కొంతమందికి స్వస్థపరచు వరము, కొంతమందికి అద్భుతాలు చేయ వరము, కొంతమందికి సువార్త ప్రకటించే వరము, కొంతమందికి బోధించే వరము, కొంతమందికి సంఘమును సరిదిద్దే వరము, కొంతమందికి భాషలు మాట్లాడే వరం, కొంతమందికి ప్రవచించే వరము, కొంతమందికి దయ్యములు వెళ్ళగొట్టే వరము, రకరకాల వరము. అన్ని వరములు తనకే ఉండాలి. అఫ్కోర్స్ అట్లాంటి వారు కూడా ఉన్నారు, 9 వరములు కలిగి వాడబడుతున్న వారు కూడా ఉన్నారు సమాజంలో. కానీ పరిమాణము చొప్పున వరములను ప్రభు పంచి ఇచ్చాడు. ఎవరి విధానంలో వారు వాడబడుతున్నారు, సేవకులు ఎవరి విధానంలో వారు వాడబడుతున్నారు. ఏ సేవకుడు తక్కువ కాదు, ఏ సేవకుడు ఎక్కువ కాదు. అందరూ ప్రభు చేత సేవకులే. విశ్వాసులకు కొంతమందికి దేవుడు వరాలను పంచి ఇచ్చాడు. విశ్వాసులకు అద్భుతాలు చేసే వరము, స్వస్థత వరము. వారు ప్రార్థన చేస్తే బాగా అవుతారు. మీలో చాలా మంది ప్రార్థన చేసినప్పుడు మీ ఇరుగు పొరుగు వారు బాగాలేదమ్మా, బాగా అయ్యారు. నేను అందుబాటులో లేనప్పుడు మీరే ప్రార్థన చేస్తారు. విశ్వాసంలో కొంచెం ఎదిగిన వారు, ముందు నుంచి సంఘంలో ఉన్నవారు, ఏమండి కొద్దిగా ప్రార్థనా పరులుగా ఉన్నవారు మిమ్మల్ని పిలిచి ప్రార్థన చేయించుకున్నాడు. మేము ప్రార్థన చేసి ఎంతోమంది బాగా అయిపోయారు కదా. మీకు దేవుడు అద్భుతాన్ని ఇచ్చాడు. ఇక ప్రార్థన చేసినా కూడా అద్భుతం జరగని వాళ్ళను మనం చిన్న చూపు చూడడానికి వీల్లేదండి. దేవుడు వారికి ఇంకొక విధానంలో దేవుడు వారిని వాడుకుంటాడు. సంఘంలో ఒక్కొక్కరిని ఒక్కొక్క రకమైన వరముల చేత ప్రభు వాడుకుంటాడు. కాబట్టి హెచ్చు తగ్గులు తారతమ్యాలు లేకుండా అందరూ ఒకే గొడుగు కింద లేదా ఒకే ఆత్మ, ఒకే బాప్తిసం, ఒకే సంఘంలో ఉన్నప్పుడు ఈ ఐక్యతను మనము ప్రదర్శించినప్పుడు ఏమండి మనం ఆశీర్వదించబడతాం. హల్లెలూయా. ఐక్యతలో దాగి ఉన్న ఆశీర్వాదం గురించి మాట్లాడుతున్నాను ఈరోజు. ఐక్యతలో దాగి ఉన్న ఆశీర్వాదం, విశ్వాసులందరినీ క్రీస్తులో ఒకే శరీరంగా చేయడానికి దేవుని ఆత్మ సృష్టించిందే ఈ ఐక్యత. హల్లెలూయా. ఆత్మ కలిగించు ఐక్యత అంటే అదే. విశ్వాసులందరినీ క్రీస్తులో ఒకే శరీరంగా చేయడానికి దేవుని ఆత్మ సృష్టించింది ఐక్యత. చదవండి కొరింథీ పత్రిక 12వ అధ్యాయము, 1 కొరింథీ 12 వచనం. ఈ వాక్యాన్ని నోట్ చేసుకోండి. ఎఫెసీ 4:1-7 నోట్ చేసుకోండి. కీర్తనలు 113వ కీర్తన మొదటి 3 వచనాలు నోట్ చేసుకోండి. ముఖ్య వచనాలు చెప్తున్నాను. పన్నెండు ఎలాగూ శరీరం ఏకమై ఉన్నను
అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఎలాగూ శరీరం యొక్క అవయవములన్నీ అనేకములై ఉన్నను ఒక్క శరీరం అయి ఉన్నవో, అలాగే క్రీస్తు ఉన్నాడు. ఎలాగనగా యూదులమైనను, గ్రీసు దేశస్థులమైనను, దాసులమైనను, స్వతంత్రమైనను మనమందరం ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మయందే బాప్తిసం పొందుతుమి. మనమందరము ఒక్క ఆత్మను పానం చేసిన వారమైతిమి. శరీరం ఒకటే అవయవముగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నది. నేను చెయ్యి కాను గనక శరీరంలోని దానను కానని, పాదము చెప్పినంత మాత్రమున శరీరంలోనిది కాకపోలేదు. ఇలా శరీరంలో ఉన్న భాగాలన్నీ నేను శరీరానికి సంబంధించిన దాన్ని కాదు అని అంటే అది శరీరం కాకపోతుందా? ఖచ్చితంగా రావాలి. శరీరం ప్రతి అవయవము శరీరంతో ఆ బాడీ ఆఫ్ క్రైస్ట్ తోటి కలిసి ఉంటేనే అది సంఘము. హల్లెలూయా. సంఘంలో ఉన్న విశ్వాసులందరూ క్రీస్తుతో కలిసి సంఘంలో ఉంటేనే అండి దాన్ని ఏమంటాం మనము? శరీరము, బాడీ ఆఫ్ క్రైస్ట్ అంటాము, క్రీస్తు శరీరము అంటాం. హల్లెలూయా. అందరము ఒకే బాప్తిసం పొందాము, అందరం ఒకే పానం చేసాము అంటే యేసు రక్తంలో పాలు పొందాము, ఒకే శరీరంలో పాలు పొందినాము, ఒకే రక్తంలో పాలు పొందాము, ఒకే దేవుని ఆరాధన చేస్తున్నాము. తారతమ్యాలు అవసరం లేదు. హల్లెలూయా. ఐక్యత పాడైపోతుందండి. ఐక్యత పాడవుతే ఏం జరుగుతుంది అనేది నేను ముందు చెప్పబోతున్నాను. ఇక్కడ 12వ అధ్యాయం 12వ వచనం నుంచి మనం చూస్తే శరీరంలోని అవయవములన్నీ కలిసి ఉంటేనే అది శరీరంగా పిలువబడుతుంది. లేకపోతే అది అవిటి శరీరం అంటాం, లేదా మొండేమంటాం. అంటే సంఘము పరిపూర్ణత ఎప్పుడు సంతరించుకుంటుందంటే, లేదా సంఘమును క్రీస్తు శరీరంగా ఎప్పుడు పిలువబడుతుందంటే, సంఘంలో ఉన్న ప్రతి ఆత్మ ఒక అవయవము లాగా ఆ బాడీతో ఉంటేనే, ఆ క్రీస్తు అనే బాడీతో అంటుకట్టబడి ఉంటేనే అది పరిపూర్ణమైన శరీరంగా సంఘంగా పిలువబడుతుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. ఇంకా ఇక్కడ ఐక్యత అనేది ఒక సంస్థ సంబంధమైనది కాదు. ఐక్యత అనేది సంస్థకు సంబంధించిన ఐక్యత కాదు. విశ్వాసులు తమకు తాముగా దానిని సృష్టించుకోలేరు, కానీ విశ్వాసులు ఒకరితో ఒకరు సమాధానంగా ఉండగలవచ్చు అండి. వాళ్ళకు వాళ్ళు సృష్టించుకోలేరు, కానీ ఇతరులతో లేదా తోటి విశ్వాసులతో మీరు సమాధానంగా మెలగగలిగినప్పుడు మీరు ఐక్యతలోనికి వచ్చేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ విధంగా ఐక్యతలోనికి రావడానికి ప్రయత్నం చేయడం అవసరం అండి. ఇప్పుడు చాలాసార్లు నేను చెప్తుంటాను. ఇప్పుడు చెప్పేది ఏంటంటే, మీకు ఎవరితోనన్నా గొడవ ఉంటే సమాధాన పడండి అని చెప్పాను చాలాసార్లు. ఇప్పుడు సంఘంలో ఒక ఐక్యతలోనికి రావడానికి ఎవరైతే ఐక్యత అనగానే ఒకసారి చూడండి అమ్మ, ఇక్కడ ఐక్యత అనగానే అందరూ చేయి పట్టుకొని రౌండ్గా నిలబడతాం చూడండి, అది ఐక్యత. చేతులు వదిలేసేసి ఎవరి దారిన వారు ఉండండి అని అంటే అది ఐక్యతగా పిలువబడదు. ఇప్పుడు అందరూ చేతులు పట్టుకొని గొలుసులాగా చేతులు పట్టుకొని నిలబడితే మీరు ఏదైనా చేయగలుగుతారు. 10 మంది చేతులు పట్టుకొని నిలబడ్డారంటే 10 మంది చేతులు పట్టుకొని మీరు ప్రార్థన చేయండి, మీరు సాధించలేంది, మీరు పొందలేనిది ఏది ఉండదు. 10 మంది మీరు కలిసి ఒక సువార్త దండయాత్ర చేయండి, కొంతమంది రక్షించబడతారు. మీరు 10 మంది సంఘం ముందు నిలబడండి, ఏ ఒక వ్యతిరేకి కూడా మీ ముందుకు నిలబడాడు, సంఘం ముందు నిలబడనే. హల్లెలూయా. మీరు 10 మంది ఒక గృహకుడికి దగ్గరికి వెళ్ళిపోయి మీరు నిలబడండి, ఆ గృహకుడికి ఎందుకు సక్సెస్ కాదు? మీరు 10 మంది చేతులు పట్టుకొని వెళ్ళిపోయి సేవకుని ముందు నిలబడండి, ఎంత ధైర్యంగా సేవ చేస్తాడు. హల్లెలూయా. ఐక్యతలోని ఆశీర్వాదం. ఏం మాట్లాడుతున్నామండి? ఐక్యతలోని ఆశీర్వాదం. చాలా ప్రయత్నం చేయాలి ఐక్యంగా ఉండడానికి చాలా ప్రయత్నము చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంఘము క్రీస్తు సంఘంలో ఐక్యత చాలా ప్రాముఖ్యమైనది. యేసుక్రీస్తు ప్రభువునందు అన్నిటినీ ఐక్యపరిచాడట దేవుడు. సంఘంలో ఐక్యత కలిగి ఉండాలి. సంఘంలో ఐక్యత కలిగి ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి? సంఘంలో ఐక్యత కలిగి ఉండాలంటే ఏం చేయాలి? అందరితోటి మాట్లాడాలి. నేను వాళ్ళతో మాట్లాడను, వీళ్ళతో మాట్లాడను, నేను వీళ్ళతో కలవను, వాళ్ళతో కలవను. బేసిక్ విషయాలు, మామూలు విషయాలు, జనరల్ విషయాలు చెప్తున్నాను. సంఘంలో ఐక్యత కలిగి ఉండాలి. సంఘంలో ఏదైనా భోజనం పెడుతున్నారంటే, ఏదైనా ఫెస్టివల్ జరుగుతుందంటే అక్కడ అందరూ కలిసి భోజనం చేయాలి. నేను భోజనం చేయను అని వెళ్ళిపోవడం లేదు. సంఘంలో ఐక్యత. సంఘంలో ఉపవాస ప్రార్థన జరుగుతుంది, లేదా ఆదివారం ఆరాధన జరుగుతుంది, లేదా విజ్ఞాపన ప్రార్థన జరుగుతుంది, లేదా ఒక రోగి కొరకు మనం ప్రత్యేకంగా
1 రోజు 2 రోజులు 3 రోజులు ప్రార్థన ప్రతిష్ఠించాము అనుకున్నప్పుడు ఐక్యత ఎలా చాటుకుంటాం? చాలా పనులు ఉంటాయి, మనకు చాలా పనులు ఉంటాయి. పనులన్నీ పక్కన పెట్టేసి సంఘంలో ఆ ప్రార్థనకు, ఆ కూడికకు మనం వస్తాం చూడండి, అది ఐక్యత. హల్లెలూయా. ఐక్యత, సంఘంలో ఐక్యత. ఐక్యత లోపించినప్పుడు ఏమండి, ఐక్యత లోపించినప్పుడు నీ సంఘం గురించి నీవు గొప్పగా చెప్పుకోలేనప్పుడు, నీ సంఘాన్ని నీవు ప్రేమించలేనప్పుడు నీ సంఘం ఎప్పుడు డెవలప్ అవుతుంది? నీ సంఘం ఎలా ఆస్వాదించబడుతుంది? మన సంఘాన్ని మనం ప్రేమించాలి, మన సంఘం కొరకు ప్రయాసపడాలి, మన సంఘం కొరకు ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఈ గ్రామంలో ఉన్న సంఘం ఉంది కదండి, ఈ చర్చ్ ఉంది కదా. ఇప్పుడు నేను చర్చికి కొంతకాలం పాస్టర్గా ఉంటాను. నేను వెళ్ళిపోయేటప్పుడు చర్చిని నెత్తిమీద పెట్టుకొని వెళ్ళిపోలేను కదా. చెప్పండి, మామూలుగా చెప్పండి ఒకసారి చూడండి అందరూ. ఇప్పుడు నేను వెళ్ళిపోయేటప్పుడు చర్చి తీసుకొని వెళ్ళలేను కదా, చర్చ్ ఇక్కడే ఉంటుంది. మిమ్మల్ని కూడా నేను పట్టుకొని వెళ్ళలేను, మనుషులను కూడా తీసుకొని వెళ్ళలేను. మనుషులు కూడా ఇక్కడే ఉంటారు, విశ్వాసులు కూడా ఇక్కడే ఉంటారు. ఇక్కడ ఉన్నవారు, ఇక్కడ ఉన్న సంఘస్థులు మీరందరూ ఇక్కడ ఉంటేనే సంఘం ఉంటుంది. పాస్టర్ ఉన్నా లేకున్నా సంఘస్థులు అందరూ ఇక్కడ ఉంటేనే సంఘము అంటారు. అది ఇక్కడ రెగ్యులర్గా ప్రార్థనలు ఆరాధనలు జరుగుతుంటే మీరు ఇక్కడ నుండి కొంతమంది రక్షణ కొరకు ప్రార్థన చేస్తుంటే మీ విధానంలో మీ స్నేహితులకు, మీ బంధువర్గానికి సువార్త ప్రకటించి, గ్రామంలోనూ పొరుగు గ్రామంలో సువార్త ప్రకటించి సంఘాన్ని నింపుతూ ఉంటుంటే అంటే సంఘం డెవలప్మెంట్ అవుతుంది, సంఘం ఆస్వాదించబడుతుంటుంది. సంఘం ఎటైనా పోనీ నాకు సంబంధం లేదు, నేను నా ఇల్లు నేను బాగున్నాను అని అనుకోవడము ఇది ఐక్యత అనిపించదు. అది కుటుంబం ఐక్యత గురించి దాంట్లో చెప్తాను. సంఘంలో ఐక్యత, సంఘాన్ని ఐక్యపరచడానికి ఏమండి, రాజకీయ పార్టీలు కలిసి వస్తున్నాయి ఐక్యంగా, కుల సంఘాలు ఐక్యంగా వస్తున్నాయి, కొట్టుకున్నవారు అన్నదమ్ములందరూ వచ్చి ఐక్యంగా కలిసిపోతున్నారు. ఐక్యత లేని చోట ఓటమే ఉంటుంది. ఎక్కడైతే ఐక్యంగా పోరాటం చేస్తాడో అక్కడ ఆశీర్వాదాలు ఉంటాయి. హల్లెలూయా. సంఘంలో ఐక్యత, క్రైస్తవ కుటుంబంలో ఐక్యత. ఒకటి సంఘంలో ఐక్యత, అది ఎఫెసీ పత్రిక నుండి చెప్తూ వచ్చాను. రెండవది కుటుంబంలో, క్రైస్తవ కుటుంబంలో ఐక్యత. కుటుంబంలో ఏం ఐక్యత ఉంటుందయ్యా? మేమందరం కలిసే ఉన్నాము, ఇంట్లో 4 ఉంటే 4 సార్లు భోజనం చేస్తారు. అంటే 4 టైంలలో వారి టైంలలో భోజనం చేస్తారు. ఐక్యత. అట్లీస్ట్ ఆ రోజు నైట్ అయినా పొద్దున ఎవరి టైంలో వాళ్ళు డ్యూటీకి వెళ్ళిపోతే, జాబ్కి వెళ్ళిపోతే, బిజినెస్కి వెళ్ళిపోతే అట్లీస్ట్ నైట్ అయినా ఒక కుటుంబ ప్రార్థన చేసుకొని కలిసి భోజనం చేసుకునే ఐక్యత లేదు కుటుంబాలలో. పిల్లలకు ప్రార్థన తెలియదు, పిల్లలు తల్లిదండ్రులతో భోజనం చేసి తెలియదు. కుటుంబంలో ఐక్యత కాపాడుకోవాలి. కలిసి భోజనం చేయడం ద్వారా, లేదా కలిసి ప్రయాణం చేయడం ద్వారా, కలిసి ప్రార్థన చేయడం ద్వారా మీ కుటుంబంలో ఐక్యతను మీరు చేసుకోవచ్చు. కుటుంబ ప్రార్థన చేయడం ద్వారా మీ ఐక్యత పెరుగుతుంది. హల్లెలూయా. ఈనాడు చాలా కుటుంబాలు, ఇది వరకు కుటుంబాలు ఎలా ఉండేవంటే జాయింట్ ఫ్యామిలీ ఉండేది, పాత ఫ్యామిలీ ఉండేది. ఇప్పుడు ఏం ఫ్యామిలీస్ అయిపోయినాయి అంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయి. అమ్మ నాన్న ఒక బాబు ఉంటాడు, దాన్ని న్యూక్లియర్ ఫ్యామిలీ అంటారు. అండి తల్లి తండ్రి ఒక అబ్బాయి లేదా ఒక అమ్మాయి, ముగ్గురే ఉంటారు. ఏమండి ఈ ముగ్గురు, అతను ఒక టైంలో తింటాడు, ఆవిడ ఒక టైంలో తింటాడు, ఈ అబ్బాయి ఒక టైంలో తింటాడు. ముగ్గురు ఇంట్లోనే ఉంటాడు, అక్కడొక మూలకి ఇక్కడొక మూల, ఎవరి ఫోన్లో వాళ్ళు ఉంటారు. ఎట్లా అయిపోయింది? ఫ్యామిలీలో యూనిటీ పగిలిపోయింది. క్రైస్తవుల కుటుంబంలో ఐక్యత. హల్లెలూయా. తోటి సహోదరుల మధ్య ఐక్యత కలిగి ఉండాలి. ఐక్యతలో శక్తి ఉందండి, ఐక్యతలో బలం ఉన్నది. ఒక 10 పక్షులు కలిసి ఆహారానికి వెళ్తున్నాయట. 10 పక్షులు కలిసి ఆహారానికి వెళ్తున్నాయి. అమ్మ చూడండి, 10 పక్షులు కలిసి ఆహారానికి వెళ్తున్నాయి. ఈ పక్షులు పట్టుకునే ఆ వేటగాళ్ళు ఇద్దరు వచ్చి కొన్ని గింజలు అక్కడ చల్లారు, విత్తనాలను. అయ్యో మాకు ఆహారం దొరికిందని ఆ 10 పక్షులు వెళ్ళిపోయి ఆ గింజలు ఏరుకొని తింటున్నాడు, విత్తనాలు ఏరుకొని తింటున్నప్పుడు వెంటనే ఇద్దరు వేటగాళ్ళు పెద్ద వల వేశారు ఆ 10 పక్షుల మీద.
ఆ వలలో చిక్కుపడిపోయాయి. ప్రాణభయంతో ఆ 10 పక్షులు 10 వైపులో ఎగురుతూ ఉన్నాయి. దాని నుండి బయటికి రావడానికి లేదా దాన్ని తెంపివేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి, కానీ అవ్వట్లేదు. అప్పుడు ఆ 10 పక్షులలో ఉన్న ఒక లీడర్, 10 పక్షులలో ఉన్న ఒక లీడర్, పక్షిరాజు ఒక లీడర్ ఏం చేశాడంటే, అరే బాబు, నీకు నీవుగా ఎగరడానికి ట్రై చేస్తున్నావు, అవుతలేదు, అది కాదు, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, ఆ ప్లాన్ ప్రకారం చేస్తే మనము బయట పడగలుగుతాం అని ఒక ప్లాన్ చేశాడు. ఆ పక్షులలో ఉన్న ఆ లీడర్ పక్షి చెప్పింది, ఏమని చెప్పింది, మనం అందరం 1 2 3 అనగానే అందరం ఒకేసారి వలను పట్టుకొని ఎగిరిపోదాం. 10 పక్షులను ఉన్నాం కదా, ఒకేసారి వలను పట్టుకొని వలతో సహా వెళ్ళిపోదాము. దీన్ని కొరకేసి బయటికి వెళ్ళడం మన వల్ల కాదు, ఈ లోపు వెడగాడు వచ్చేసి మనల్ని పట్టుకొని పోతారు, కాబట్టి ఒకేసారి ఎగురుదాం అనుకున్నారు. 10 మంది ఒకే మాట మీద నిలబడ్డారు. ఒకేసారి వలతో సహా వారు పక్షులు వెళ్ళిపోతూనే ఉన్నాయి. వీళ్ళు ఆశ్చర్యంగా అలాగే చూస్తూ ఉన్నారు. వెళ్ళిపోయి కొంత దూరం ఒక గుహ దగ్గరికి వెళ్ళిపోయాయి. ఎలుకలు ఉన్న గుహ దగ్గరికి వెళ్ళిపోయాయి. అక్కడికి వెళ్ళిపోయి సమాచారాన్ని అంతా ఆ ఎలుకలకు చెప్పినప్పుడు ఆ ఎలుకలు ఏం చేసాయంటే చాలా స్పీడ్గా ఆ వలనంతా కొరికేసేయి ఆ పక్షులన్నీ బయటకు వచ్చేసాయి. ఇక్కడ ఒకే ఒక పాయింట్ నీతి ఏంటంటే, ఐక్యంగా ఉండడం వల్ల అవి బ్రతకగలిగాయి. ఐక్యతలో శక్తి ఉంది, ఐక్యతలో బలం ఉంది. చిన్నపిల్లల స్టోరే, కానీ దాని నుంచి ఒక పాయింట్ తీసుకోవాల్సింది ఏంటంటే, మనము ఎంతమందిని కలిసికట్టుగా ఉండి ఒక పనిని చేస్తామో అది అంత స్పీడ్గా, అంత బలంగా, అంత శక్తివంతంగా అది సక్సెస్ అవుతుంది, ఆశీర్వాదకరంగా మారుతుంది. హల్లెలూయా. ఐక్యతలో శక్తి ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఐక్యత కలిగిన వారి జీవితంలో సాధించలేనిదంటూ ఏది ఉండదు. కాబట్టి ఐక్యతలో మనము సాతానుని జయించగలుగుతామండి. ఐక్యతలో సైతాన్ను మనము జయించగలుగుతాం. ఐక్యతను పాడు చేసేది సాతానుడేనండి. ఐక్యతను ఎవరు పాడు చేస్తారు? సాతానుడు. ఇద్దరిని ఒక చోట కలవనీయడు, ముగ్గురిని ఒక చోట కలవనీయడు, నలుగురు కలిసి ప్రార్థన చేయనీయడు, ఒక గుంపుగా ఒక చోట చేరనీయడు. సాతాను పని ఐక్యతను చెడగొట్టి చల్లచెదురు చేయడం అని పని, సాతాను పని. కానీ మనం సాతానును ఐక్యతతో ఉండి జయించగలుగుతాం. ఐక్యతతోనే సాతానును జయిస్తాం. ఐక్యతలో ఆశీర్వాదం దాగి ఉంది. హల్లెలూయా. దేవుడు ఆదామును తయారు చేశాడు, ఒంటరిగా చేశాడు. ఒకడే ఉన్నాడు. ఒక్కడిని తయారు చేసి దేవుడు ఆదాము చెప్పాడు, ఆదాము ఈ పక్షులకు అన్నిటికీ నువ్వు పేరు పెట్టు అన్నాడు. ఒక రోజు మొత్తం ఉన్న పక్షులకు అన్నిటికీ జతలుగా ఆడమగ అన్నిటికీ ఆయన పేర్లు పెట్టాడండి. అన్నిటికీ పేర్లు పెట్టిన తర్వాత ఈయన ఒక్కడే ఆ చింతతో, బాధతో, ఆయన నిరాశతో కూర్చొని ఆలోచన చేస్తూ ఉన్నాడు. అన్ని రెండు ఉన్నాయి, నేను ఒక్కనున్నాను. అన్ని రెండు ఉన్నాయి, నేను ఒక్కనున్నాను. అరే నేను ఒక్కని ఇంత చేశాడు, నాకు ఇంకొకరు సోపుతుంటే ఇంక ఏదో చేస్తాను, అందుకనే పెళ్లి చేస్తారండి. తెలుసా? అరే నువ్వు ఒకటి చేయలేదా బాబు, నువ్వు ఒక్కటి చేస్తే ఆగమాగం చేస్తున్నావు, పని సరిగ్గా చేస్తలేవు, నీకు బాధ్యత లేదు, బరువు లేదు, చెప్పింది వింటలేదు, ఇన్కమ్ లేదు, భవిష్యత్తు గురించి ఏ ఆలోచన లేదు, ప్రణాళిక లేదు, పెళ్ళైనా చేస్తే వీడు తోమకొస్తాడని చెప్పేసి పెళ్లి చేస్తాడు. ఈయన ఒంటరిగా ఉన్నాడు, ఏం చేయాలో అర్థమైతే లేదు. ఒక్కని ఉన్నప్పుడు ఇంత సాధించాను, ఇద్దరం అయితే ఇంకెంత చేస్తాము అని చెప్పి ఆయన ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు కూడా చూశాడు, అయ్యో వీడు ఒంటరిగా ఉన్నాడు. ఆదికాండం 1:18 ప్రకారంగా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. ఆదికాండం 2:18 ప్రకారంగా చూస్తే నరుడు ఒంటరిగా ఉంటే మంచిది కాదు. అది ఒంటరిగా ఉంటే పడిపోతారు, ఒంటరిగా ఉంటే ఆ దేవునికి దూరంగా వెళ్ళిపోతారు. ఒంటరితనం అసలు మంచిదే కాదు. కాబట్టి దేవుడు ఏం చేశాడు, ఆయన గాఢ నిద్ర కలగజేసి అంటే ఆయన మత్తులో నుండి తేరుకునే వరకు, లేదా ఆపరేషన్ సక్సెస్ అయ్యి ఆయన తేరుకునే లోపు అవ్వను తయారు చేసి ఆదాము ముందు పెట్టాడు. ఆయన మేలుకం చూసే వరకు ఒక బ్యూటిఫుల్ లేడీ, అయ్యో నాకు సాటి అయిన సహాయాన్ని నా దేవుడే పెట్టాడు అని ఆయన వెంటనే ఇది నరునిలో నుండి తీయబడింది కనుక ఈమె నారి అనబడింది అన్నాడు. హల్లెలూయా. నారి అనబడ్డాడు. ఇది పెళ్లి ప్రసంగము. నారి అనబడు. ఆమెకు ఒక పేరు పెట్టేసిండు, అవ్వ అన్నాడు. అవ్వ 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 నర్సవ్వ, అవ్వ 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 అంటే జనములకు తల్లి. హల్లెలూయా. వారి ఇరువురిని దేవుడు ఐక్యపరిచాడు, ఏకం చేశాడు,
వారి ఇరువురిని జతపరిచాడు, మీరు ఏక శరీరంగా ఉందురు అన్నాడండి. హల్లెలూయా. దంపతులు, భార్యాభర్తలు మీరు ఏక శరీరం అండి. నీ భార్య నువ్వు కొడుతున్నావు అంటే నీ శరీరం నువ్వు కొట్టుకున్నట్టు లెక్క. నీ భర్తకు నువ్వు తిరుగుబాటు చేస్తున్నావు అంటే, పోయిన వారం చెప్పాను, స్త్రీ లేదా భార్య భర్తకు లోబడాలి, భర్త భార్యను ప్రేమించాలని పోయిన వారం చెప్పాను. అది లోబడితేనే ఆ క్రమం జరిగితేనే మీకు ఆశీర్వాదం అని చెప్పాను. ఇప్పుడు భార్యను తన్నుతున్నావు అంటే నీ శరీరాన్ని తంతున్నావు అని లెక్క, కొడుతున్నావు అని లెక్క. నీ భర్తను నువ్వు అవమానపరుస్తున్నావు, అఘోరపరుస్తున్నావు, ఆయన లెక్క చేయట్లేదు, తిరుగుబాటు చేస్తున్నావు అంటే నీ శరీరానికే నువ్వు తిరుగుబాటు చేస్తున్నావు అని అర్థం. వేరువేరు కాదండి, వేరువేరు శరీరాలను యేసయ్య ఐక్యపరిచి జత చేసి వారిని ఐక్యతపరిచాడు. ఈ ఐక్యత ఆశీర్వాదానికి దారి తీసింది. హల్లెలూయా. అక్కడ మనం చూస్తాము, ఐక్యత కలిగిన వారిని దేవుడు ఆశీర్వదించాడు. వారిని ఐక్యపరిచిన తర్వాత దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఆదికాండం 1:28 మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించండి, ఏలండి. హల్లెలూయా. ఐక్యతలో ఆశీర్వాదం దాగి, ఐక్యతలో ఆశీర్వాదం దాగి. మీ ఆవిడకి చెప్పి చేయండి. పురుషులారా మీరందరూ మీ ఆవిడకి చెప్పి చేయండి. మీరు ఏదైనా సంపాదించి తీసుకొని వస్తే దాచిపెట్టండి అమ్మా అని ఇవ్వండి. ఆవిడ ఖర్చు పెట్టదు, పొద్దు చేస్తుంది. నా చేతిలో మీకు అంత నడుస్తుందని చెప్పేసి పెద్దరికం తీసేసుకొని మీరు విజయనగరికి డబ్బు ఖర్చు పెట్టకండి అమ్మా, దాచిపెట్టుకోండి భవిష్యత్తు కొరకు, ఉన్నతమైన బ్రతుకు జీవించడానికి. హల్లెలూయా. దేవుడు ఆశీర్వదించాడు. ఐక్యత ఉన్న చోట ఆశీర్వాదం దాగి ఉందండి. ఇప్పుడు మనం చేయవలసిన ఒకే ఒక మాట ప్రార్థన ఏంటంటే, ప్రభువా మాలో ఐక్యత దయచేయి. చెప్తారా నాతోటి? ఇది చిన్న లిటిల్ బిట్ ఆఫ్ ప్రేయర్ చేస్తారా? ప్రభువా నాకు ఐక్యత దయచేయి. చెప్పరే, గట్టిగా చెప్పండి. ప్రభువా మాకు ఐక్యత దయచేయి. ప్రభువా మా సంఘంలో ఐక్యత దయచేయి. ప్రభువా నా కుటుంబంలో ఐక్యత దయచేయి. దేవుడు మీకు ఐక్యతను ఇచ్చును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు మంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం. ఐక్యతలో ఆశీర్వాదాలు అన్నాడు. నువ్వు విడిగా ఉండి ఏమి చేయలేవు. దేవుని వాక్యం చెప్తుంది, నాకు వేరుగా ఉండి మీరు ఏమి చేయలేదని చెప్తాడు. ఎక్కడ 2-3 ప్రార్థన చేస్తారో అక్కడ అద్భుతాలు జరుగుతాయి. ఏ ఒక మనవి గురించి 2-3 ఏకీభవిస్తారో ఆ ప్రార్థన మనవి నేను వింటానని చెప్పాడు ప్రభువు. 2-3 ప్రభువు పేరట నిలబడ్డారంటే సాతానుకు వణుకు చుట్టుకుంటుంది. 2-3 ఐక్యతలోనే అంత శక్తి ఉంటే, అంత బలం ఉంటే, సంఘంగా ఇక్కడ కొంతమంది ఉన్నారు, కొన్ని పదుల సంఖ్యలో మీరు ఉన్నారు. మీరు ఐక్యంగా నిలబడినప్పుడు మీరు ప్రతిదానిని జయించగలుగుతారయ్యా. అమ్మా అడుగుదారా, ప్రభువా ఐక్యత మాకు దయచేయండి. ఐక్యతలో ఆశీర్వాదం ఉందన్న, ఐక్యత ఉన్న చోట